కథంకారం భ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితం. నీ చుబుకము, నీ గడ్డమునకు ఉపమానం వేయడం కుదరదు. అంత గొప్ప గడ్డం అది. కాబట్టి నేను ఉపమానం వేయట్లేదు అంటూనే పరమశివుడు తన ముఖాన్ని చూసుకునేటటువంటి అద్దానికి పట్టుకునేటటువంటి పిడి అని మళ్ళీ అంతర్లీనంగా ఓ ఉపమానం వేశారు. అందులో అసలు రహస్యం ఏమిటంటే, అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కదూ. ఎక్కడుంటాడు విశ్వనాథుడు? విశ్వమునందే ఉంటాడు. విశ్వమే విశ్వనాథుడు. ఈ ప్రకృతి ఎందే పరమేశ్వరుడు కనపడాలి. కాబట్టి అమ్మవారి యందు అయ్యవారు కనపడతాడు అని చెప్పడానికి ఆమె యొక్క ముఖమండలమునందు విశ్వనాథుని యొక్క ప్రతిబింబము కనపడుచున్నది. ఆమె ముఖము అద్దములా ఉన్నది అంటారు శంకర భగవత్పాదులు. అందులో ప్రథమ పాదం ఎవరికి కేటాయించారు అంటే హిమవంతుడికి కేటాయించారు. కేటాయించి లోకాలకన్నిటికీ తల్లి అయినటువంటి నీ యొక్క గడ్డం పట్టుకుని ఇలా చేయి పార్వతి, ఇలా చేయి పార్వతి అని నిన్ను బతిమాలుకుంటూ హిమవంతుడు పట్టుకున్నటువంటి గడ్డం. అంటే హిమవంతుడు పట్టుకున్నాడు కాబట్టి గొప్ప కాదు. ఆయన నేను ఈమె తండ్రిని అనుకుని మురిసిపోయి అంత సంతోషపడడానికి వీలుగా ఆయనకి కూతురుగా నువ్వు ఆడుకుని దేవి అన్న పేరు సార్థక్యం చేసుకున్నావు. అటువంటి గడ్డం నీ గడ్డం అంటారు. కాబట్టి ఆ హిమవంతుడు ఎంత పొంగిపోయాడంటే, గిరులలోననొక్క గిరినైన నా పేరు వెలగచేసి తిట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. పోతన గారికి ఎలా పడ్డాయో ఆ పద్యాలు, ఎంత అనుభవించాడో మహానుభావుడు. వీరభద్ర విజయంలో చేసిన పద్యం అది. నేను కేవలం ఒక పర్వతాన్ని, అమ్మా లోకంలో ఎంతో తపస్సు చేసిన వాళ్ళే నీకు తండ్రి కాలేకపోతారు. అటువంటిది ఎంత అదృష్టవంతుడమ్మా. గిరిలలోనొక్క గిరినైన నా పేరు వెలగచేసి తిట్లు జలజనయన, హిమవంతుడి కూతురు హైమవతి పార్వతీదేవి అని నా పేరు చిరస్థాయి చేశావు కదమ్మా. పర్వతరాజపుత్రి పార్వతి అని నా పేరుతో కలిపి పేరు పెట్టుకున్నావు. నీకు తండ్రినైతి నాకింత చాలదే, నువ్వు నాకు కూతురయ్యావనలేదు. నువ్వు నాకు కూతురైతే కర్మచేత నువ్వు కూతురుగా పుట్టినట్టు కాదు, నన్ను అనుగ్రహించడానికి నన్ను నీకు తండ్రిని చేసుకున్నావు. కాబట్టి నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. ఇది నిజంగా మహాద్భుతం. ఎంత గొప్పగా అనుభవించాడో మహానుభావుడు. ఆ హిమవంతుడి యొక్క సంతోషాన్ని ప్రకటిస్తారు. ఒక్కొక్కసారి గుర్తించాడు అమ్మవారు వచ్చింది కూతురుగానని. అలా గమనించినప్పుడు పరమ సంతోషం పొంది, కమనీయ మోహనాకారభారతి వచ్చే దయతోడననుగన్న తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే, తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే, భూరి లోకైక విభూతి ధారుణి వచ్చే, మంగళపావన గంగ వచ్చే, బాలవొచ్చెను ప్రౌఢైక బాలవొచ్చే, అబల కరుణించి ఏతించెననుచు దిగుచి, కౌగిలించెను మేనక గౌరి చూచి. ఆ మేనకాదేవి ఎంత సంతోషపడిపోయిందంతేట పిల్లని చూసుకుని. హిమవంతుడు ఒక్కొక్కసారి చూసి అనుకుంటాడు, ఈమె నా కూతురు అనుకుంటున్నాను కానీ కాదు, ఈమె జగదంబ నన్ను అనుగ్రహించడానికి వచ్చింది అనుకుంటాడు. మేనకాదేవి ఆ పిల్ల ఇంట్లో ఆడుకుంటూ ఉంటుంది బాలాస్వరూపంతో. చిన్న పిల్లలా ఆడుకుంటుంటే తటాలుడ జ్ఞాపకం వస్తూ ఉంటుంది కృష్ణమాయల దశమస్కంధంలో. అప్పటికప్పుడు ఏదో వెన్న దొంగతనం చేస్తాడు, అప్పటికప్పుడు నోట్లో విశ్వరూపం చూపిస్తాడు, అప్పటికప్పుడు తల్లి మరిచిపోయేటట్టుగా చేసేస్తుంటాడు. అలా మేనకాదేవికి గుర్తొస్తుంటుంది, ఈమె జగదంబ నన్ను అనుగ్రహించింది, కూతురుగా వచ్చింది, బాలగా ఇంట్లో ఆడుకుంటోంది. చిన్న గౌను వేసుకుని ఆ గజ్జెలు పెట్టుకుని గాజులు వేసుకుని, అమ్మ నాకు గొస్సేవా, అమ్మ నాకు గొస్సేవా అని ఓ గొలుసేయించుకుని, అమ్మ నాకు కొప్పు, అమ్మ నాకు పక్కి అంటారు, పరికిణీకి పక్కి అని. ఎవరా తల్లి? మాతృకా వర్ణరూపిణి. సమస్త శాస్త్రములలో ఉండేటటువంటి వాంగ్మయానికి ఆమె యొక్క రూపము అక్షరములుగా ఈ లోకాన్ని అనుగ్రహించింది. ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియే శాంకరీ అంటారు శంకర భగవత్పాదులు. ఆ నుంచి క్షా వరకు ఉన్నటువంటి అక్షరములన్నీ ఆమె యొక్క స్వరూపం. అటువంటి తల్లి వచ్చిరాని మాటలు మాట్లాడింది మేనకాదేవి దగ్గరికి వెళ్ళి. అమ్మ నాకు పక్కీ కథవా, అమ్మ నాకు బొబ్బ పోయివా, అమ్మ గులికి వెళ్దామమ్మా అంటే ఎంత పొంగిపోయిందో మేనకాదేవి. ఆ తల్లి నా కడుపున పుట్టి ఏం మాటలు రాని పిల్లల
చిన్న తల్లిలా వచ్చీరాని మాటలతో ఆడుకుంటోంది. ఇంటికి సౌభాగ్యం, ఇంటికి సంతోషం, అసలు ఇంట్లో తిరుగుతుంటే ఆనందం ఆ ఆడపిల్లే. మరి అది పార్వతీదేవి అయితే మాత్రం పిల్లగా వస్తే అదే సంతోషం మేనకాదేవిది. కానీ ఆ వచ్చినది ఎవరు? జగదంబ. అందుకు పొంగిపోయింది మేనకాదేవి. అది జ్ఞాపకం వస్తే ఆవిడంది, కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడనను గన్న తల్లి వచ్చి. శంకర భగవత్పాదుల్లాగా పోతన గారికి కూడా సరస్వతీ కటాక్షం అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కడెక్కడ సరస్వతీ స్వరూపం గురించి వచ్చినా ఆయన పరవశించిపోతుంటారు. అసలు సరస్వతీ మంత్రాలన్నింటినీ క్రోడీకరించి పద్యం ఇచ్చిన ఘనత పోతన గారిది కాదు. శారద నీరదిందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫైన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహినీ శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అని అడిగారు. అక్కడ భారతి అన్న శబ్దమే వేశారు. భరతుని చేత తేబడినది, ఆ ఋషి చేత ప్రతిపాదింపబడినది సర్వశుక్లా సరస్వతి అని. ఈ పిల్ల పుట్టినప్పుడు నల్లకలువల కాంతి, కానీ తత్వతః చూసినప్పుడు మేనకాదేవికి ఆవిడలోనే సరస్వతి కనపడతాం. అందుకే కామాక్షి నలుపు. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ.